మూడవ అధ్యాయం అండి, కంటిన్యూషన్. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించటం వల్ల కుంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పారు. తర్వాత ఒకరోజు అతనికి కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీరుని చూపారు. తర్వాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదందునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు, దొడ్లో చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతన్ని చూపి, ఎందుకు ఈ పిచ్చివాడు తన కొడుకును నేనే చంపానని నిందిస్తాడు? చావటం అంటే భూమిలోకి పోవటమే కదా, అంత మాత్రాన ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేస్తే మాధవ్ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించటం ఇష్టం గిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ల బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ల కోపమే అందుకు కారణమని సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నారు. ఆ రాత్రి అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను భూగిస్తూ కనిపించి, ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి యజమాని నేనే అన్నారు. మొదట ఆ సంగతి భట్ ఎవరికి చెప్పలేదు. అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి, మీరే దత్తాత్రేయులైతే బిడ్డని వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించారు. కొద్దిసేపట్లో అలానే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్. డిఎం ముల్కీ అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూచేవాడు కాదు. అతడి అన్న బాబా మా భక్తుడు. ముల్కీ 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది. నాటి రాత్రి కల్లో ఒక ఫకీర్ కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడు అందుకు భయపడి కేక వేశారు. అతడి వదిన గారు కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపించి అతడికి దర్శనమిచ్చింది వారే. ఆ రోజే తనకు జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించారు. అతనికి కలలో కనిపించింది సాయే. కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసరకు 1895లో ఒకనాటికి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారిని తన గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగణు చేసిన సంకీర్తనలను బాబాను గురించి విని షిరిడీకి వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించి ఆ తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు. కోపర్గావ్లో 1890 వరకు మమల్తదారులుగా ఉన్న బాలాభాటే సాయి వట్టి పిచ్చి ఫకీరని, అమాయకులని ఆయనను వెర్రిగా పూజిస్తున్నారని అనేవారు. ఒకసారి అతని మిత్రుల కొందరు షిరిడీ వెళ్తూ అతడి విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు. అతడు కూడా వెళ్ళి షిరిడీలో 5 రోజులు ఉన్నాడు. చివరి రోజున దూరంగా ఉన్న అతన్ని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్లు అతనిపై దయతలిచి నెలకు 30 రూపాయలు మంజూరు చేశారు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లుందని, లౌకిక జీవితం తనకు దుర్భరమవుతుందని అనేవారు. అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు దేవుని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పారు. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు. ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి 10 రోజులు శంకరుణ్ణి సేవించాడు. కానీ శాంతి కలగలేదు. అతడు తిరిగి స్వప్న శృంగేరి దేవిని ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి, నేను చెప్పేది షిరిడీలో సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతనికి షిరిడి ఎక్కడున్నదో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడి నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవిని మొక్కుకున్నది కానీ తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పారు. శ్యామ ఆ మొక్కులు బాబాకి సమర్పించబోతే ఆయన వాటిని వణిలోనే చెల్లించమని చెప్పారు. అందుకే అతడు వణి వచ్చారు. బాబా అతనిని తమ కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతడికి శాంతి లభించింది. సరైన దేవతారాధన సద్గురువును చూపుతుంది. షేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాసవుతావు అని ఆశీర్వదించారు.
అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటని నమ్ముకున్నారు. అతడు బాగా వ్రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేరని అతని సహపాఠి సపత్నేకర్ అన్నారు. కానీ షేవడే పాస్ అయ్యాడు. తర్వాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు షేవడే చెప్పినది గుర్తు వచ్చి అతడు సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడి నుండి అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నులు చేయగోరి బాలా షింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు. ఆయన నవ్వి సపత్నేకర్ చూపుతూ అతని ప్రియుడిదని అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు. కానీ బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళుతుంటే ఒక చెట్టు కింద పకీరు కనిపించి, అమ్మ నీకెందుకు ఆ బాధ, నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చారు. ఆమె భయంతో పారిపోతుంటే ఆమె వెంట వచ్చారు. అది తమను షిరిడి రమ్మన్న సందేశం అని తలచి ఆ దంపతులు షిరిడి చేరారు. అప్పుడే లెండియం నుండి వస్తున్న బాబాను చూస్తుంటే తనకు స్వప్నంలో కనిపించినది వారేనని ఆమె గుర్తించింది. తర్వాత మసీద్ చేరాక సాయి, అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి. ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగినది ఆమెకే. తానడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోని తన తప్పిదానికి బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు. ఈసారి ఆయన ప్రేమతో నిమిరారు.